దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నేటి దినమున నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతూ ఉన్నానండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేటి దినపు వర్తమానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము, చదువుకుందాము. 32వ అధ్యాయము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మరి దేవుడు మనకి రోజున ఒక మంచి మాట సెలవిస్తూ ఉన్నారు. ఏంటా మాట అంటే, నీవు నడవవలసిన మార్గములను నేను బోధించెదను అంటున్నారు. హల్లెలూయా. అవునండి, మనంతటిగా మనముగా తీసుకున్న నిర్ణయాలు మన జీవితంలో ఎలా పనిచేస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. మరి మనకు వచ్చిన ప్రతి ఆలోచనను నెరవేర్చుకోవాలని ముందుకు వెళుతున్న మన జీవితంలో మనకి ఎదురైనటువంటి ప్రశ్నలను ఒక్కసారి మరి చూస్తూ ఉండండి. మరి మీ జీవితంలో మీరు ఏం పొందుకున్నారు? మన స్వంత బుద్ధి చేత, సొంత ఆలోచన చేత మనము ఎక్కువ చేసుకోలేము, కానీ మన సొంత ఆలోచనల చేత, సొంత బుద్ధి చేత మరి మనము ఖచ్చితంగా మరి ప్రతి విషయంలోనూ మంచిగా మనము చేయలేము. కానీ దేవుడు చెప్తూ ఉన్నారు, నీకు ఏది మంచో ఏది చెడో, ఎలా చేయాలో ఎలా చేయకూడదో, ఏం చెయ్యాలో ఏమి చేయకూడదో దేవుడు మనకు బోధిస్తానని ఈ దినమున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది అండి, యవన బిడ్డలు కావచ్చు, మరి పెద్దవాళ్ళు కావచ్చు, మరి చిన్నపిల్లలు కావచ్చు, ఎవరి ఇష్టానుసారంగా ఎవరి స్వబుద్ధిని బట్టి వారు ముందుకు వెళుతూ ఉంటారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో మరి అవాంతరాలు మన మీదకి రావడం ఈ రోజుల్లో చాలామంది మరి చెప్తున్నటువంటి మాటలను బట్టి మనము గమనించవచ్చు. అయితే మరి ఏ పని చేసినా, ఏమి చేసినా ఒక్కసారి నీ తండ్రి దగ్గరకు అనగా ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు చేరి ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా ఈ పని నేను చేయవచ్చా అనే మాట మీరు అడగగలిగితే, హల్లెలూయా, మీకు దేవుడు బోధిస్తాను అని అంటున్నాడు. మీరు నడవవలసిన మార్గాలను నేను బోధిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు మన మంచి కోరుకుంటారు, ఈరోజు స్నేహితులు మన మంచి కోరుకోవచ్చు, కానీ నీ ప్రభువైన యేసుక్రీస్తు అయితే నీకు సమస్త విషయంలో మేలు చేయాలని ఆశ కలిగి నీ కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దైవ జన్మ, మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈరోజు నువ్వు నష్టపోయిన విషయంలో కానీ, నీవు వెళుతున్నటువంటి మార్గమును బట్టి నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నాను కూడా, మరి నీవు చేసినటువంటి వ్యాపారములను బట్టి నీవు మరి 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 ఆ విషయాల్లో ఏదైతే వ్యాపారం చేస్తున్నావో ఆ వ్యాపారంలో కృంగుదల విషయంలో, ఆర్థిక నష్ట విషయంలో, ఆర్థిక భారము కలిగి ఉన్నటువంటి నీ స్థితిని దేవుడు మారుస్తాను అని సెలవిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. మరి దేవునికి ఎప్పుడైతే నీ సమస్యను అప్పగించగలుగుతావో, దేవునికి ఎప్పుడైతే నీ సమస్యను ఆయన చేతిలో పెట్టగలుగుతావో, దేవుడు ఖచ్చితంగా నీకు మార్గాన్ని ఉపదేశిస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అవునండి, ఈ రోజుల్లో ఏం చెయ్యకపోయినా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అలాగని తొందరపడి ముందుకు వెళితే అన్ని ఆటంకాలే, అన్ని ఇబ్బందులే, అన్ని శ్రమలే. కానీ మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎల్ల వేళలయందు నిన్ను కాచుకున్న దేవుడు ఆయనే. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితికి కూడా చాలిన దేవుడు ఆయనే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండి మన చెయ్యి పట్టి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారండి. హల్లెలూయా. ఆయన ఎక్కడైతే ఉంటారో ఆయన యొక్క చెయ్యి మనల్ని ఎప్పుడైతే పట్టుకుంటుందో మనము కృంగిపోము, మనము నష్టపోము. మనము నడవవలసిన మార్గముల్లో ఆయన చెప్పి నడిపిస్తానని, బోధించి మనల్ని ఉద్ధరిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇంతవరకు మన యొక్క సొంత బుద్ధి చేత, సొంత ఆలోచనల చేత నష్టపరుచుకున్నది చాలు. నీకు ఏది మంచిదో, ఏది మరి మంచిది కాదో దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రార్థనాపూర్వకంగా మరి దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టగలవా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టగలవా? ప్రభువా, మీరు నాకు సహాయకుడిగా ఉండండి, మీరు నాకు బోధించండి, మీరు చెప్పిన మాటను నేను అనుసరించడానికి నాకు సహాయము చేయండి అని ఒక్క మాట దేవుణ్ణి మనం అడిగితే ఆయన మనల్ని నడిపిస్తాడని. మనం ఇంతవరకు ఏదైతే నష్టపోయామో వాటన్నిటినీ సరిచేసి
దేవుడు ఆర్థిక ఇబ్బంది కానివ్వండి, ఆత్మీయమైన స్థితి కానివ్వండి, కుటుంబంలో సమాధానము లేని స్థితి కానివ్వండి. చాలామంది ఈరోజు చూస్తున్న ప్రియ దైవజనమ కృంగిపోయి ఉన్నారు కదా, నష్టపోయి ఉన్నారు కదా, నేను ఇంకా లేవగలనా అని మీరు అనుకుంటుంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా మరి దేవుని మాటకు నువ్వు లోబడగలవా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులను బట్టి కాదు నువ్వు కృంగిపోవలసింది, నీవు పొంది ఉన్నటువంటి మరి ఆత్మీయ స్థితిలో నువ్వు దీన స్థితిలోనికి వెళ్ళిపోయావనే గ్రహించుకుని ఒక్కసారి నీ దేవుని తట్టు నీ చేతులెత్తగలవా, దేవుని వైపు చూడగలవా, దేవుని సహాయం అడగలవా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలవా అని దేవుడు అడుగుతున్నాడు. ఆయన వైపు మనము తిరిగితే, ఆయన చెప్పే మంచి బోధ మనము వింటే ఖచ్చితంగా మన జీవితంలో ఇక్కడ చూద్దాము 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా. మంచి ఆలోచన దేవుడు చెప్తాను అని అంటున్నారండి. హల్లెలూయా. మనము గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను మనకు దేవుడు వివరిస్తాను అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. మన జ్ఞానానికి మించిన జ్ఞానము దేవుని జ్ఞానము. మనకు ఆలోచన చెప్పి మనల్ని లేవనెత్తుతానని దేవుడు చెప్తూ ఉంటే ఈరోజు ఇంకా ఎందుకు ఆలోచిస్తా ఉన్నావు? ఈరోజు ఎందుకు ఇంకా వెనకడుగు వేస్తూ ఉన్నావు? ఇప్పుడే మోకరించు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళు. ఈరోజు ఇంటర్వ్యూకి వెళుతున్నావా? ఇప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు ఆలోచన చెప్పయ్యా, నా ఇంటర్వ్యూలో మీరు నాకు తోడుగా ఉండి నాకు ఆ జాబ్ రావడానికి మీరు సహాయం చేయండి ప్రభువా అని మీరు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు ఆలోచన, బుద్ధి, వివేకములను అనుగ్రహించి దేవుడు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలా చేయగలడు. హల్లెలూయా. మరి అలాగే వ్యాపార విషయంలో కానివ్వండి, ఇంటిని చక్కదిద్దుకునే విషయంలో కానివ్వండి, మీరు ఇంతవరకు నష్టపోయిన వాటి నుంచి మీరు లేపబడాలి అని అంటే దేవుని సహాయము ఖచ్చితంగా మనకు కావాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున దేవుని సన్నిధికి మనం వెళ్ళినట్లయితే దేవుడు ఆలోచన చెప్పి మనల్ని లేవనెత్తుతానని మరి ఇక్కడ చూద్దామండి. మరి 8వ వచనంలో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే మీ యొక్క జీవితంలో పాడైపోయి ఉన్నాయో, మీ జీవితంలో మీరు ఇక లేవలేను అని అనుకుంటున్నారో, మీ కుటుంబ సమస్యలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, కోర్టు సమస్యలు కానివ్వండి, మరి బలహీనమైనటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే ఈరోజే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆలోచన నేను చెప్తాను. నీవు ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటికి ఎలా రావాలో నేను తీసుకొస్తాను. మీరు నా సన్నిధికి రండి, నాకు చెప్పండి, నేను సహాయం చేస్తాను. భారము మోసుకుని వెళ్తున్నటువంటి సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడండి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన భారాన్ని ఆయన మీద వేస్తే, మన యొక్క చింతను ఆయన మీద వేస్తే ఆయన ఖచ్చితంగా కార్యం చేయగలడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఇప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, ఏకీభవించినట్లయితే, ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకోనండి, ఏకీభవించండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మీరు పోగొట్టుకున్నవి, మీరు నష్టపోయినవి, మీకు కావాలి అని అనుకున్నవి, మీ భవిష్యత్తు విషయంలో, సమస్త విషయంలో మీకు ఆలోచన చెప్పి దేవుడు లేవనెత్తి మరి ముందుకు నడిపించి అన్ని విషయంలో నేను గొప్ప చేయుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి, ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నాయనా నీ కార్యములు గొప్పవి, నీ ఆలోచన గొప్పది, మా జ్ఞానమునకు మించినది గనుక అయ్యా తండ్రి నాయన నీ జ్ఞానముతో ప్రభా మమ్మల్ని నింపమని, అయ్యా మేము కోల్పోయినవన్నీ తిరిగి పొందుకొనడానికి, అయ్యా మా ఆర్థిక నష్టాన్ని ప్రభా తండ్రి మరలా పూడ్చుకోవడానికి, అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో నిలిచి ఉండటానికి, నీ నామమును గణపరచటానికి, మా యొక్క పరిస్థితులన్నీ చక్కపరచుకోవడానికి మాకు ఆశ్రయదుర్గము నీవే ప్రభా తండ్రి. నీవు తప్ప మాకు దుర్గం ఏదీ లేదు ప్రభా తండ్రి. భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రమ్మంటున్నావు. అయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా, అయ్యా నీ మాటను పొందుకున్నామయ్యా. నేటి దినమున మీరు మాట్లాడిన ఈ మాటకు లోబడి ఈ దినమున ఎవరైతే ఏకీభవించి ప్రభా తండ్రి నాయన ఈ యొక్క వీడియో చూస్తూ ప్రభా ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో మీరు గొప్ప కార్యము చేయండి. వారికి నష్టాన్ని ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి నేను తండ్రి నాయన సమృద్ధిగా మళ్ళా
మార్చండి ప్రభా. అయ్యా వారి యొక్క కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారి యొక్క ఇంటిలో సమస్యలన్నిటినీ సరిచేయండి. ఎవరైతే ప్రభా నీకు విరోధముగా ప్రభా తండ్రి నాయన గృహాల్లో ఉన్నారో వారందరినీ నీ తట్టు తిప్పుకుని ప్రభా తండ్రి నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. సకల ఆశీర్వాదములకు మించిన మీ యొక్క ప్రభ పరలోక జ్ఞానము చేత ప్రభ బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రభా తండ్రి నాయన మీరే మెండైన దీవెనలతోటి ప్రభ ఈరోజు ఏకీభించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా మీకే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగా కానీ ప్రకటిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.